అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖకు చెందిన డాక్టర్ యార్లగడ్డ గీతా శ్రీకాంత్ నీటిలో చేసిన యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. యోగా గురు ప్రభాకర స్వామి సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ గీత నీటిలో తేలుతూ చేసిన యోగాసనాలు అందరినీ అబ్బురపరిచాయి. డాక్టర్ గీత గతంలో కృష్ణానదిలోనూ గంగానదిలోనూ యోగాసనాలు చేసి రికార్డు సృష్టించారు. ఇప్పుడు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని హోటల్ గ్రీన్ పార్క్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇలాంటి సనాతన సాంప్రదాయానికి ఆధారం మన యొక్క వేదం. మన సంస్కృతి వేద సంస్కృతిని అనుసరించే మనం అందరం కూడా మన ఆలోచన విధానం, ప్రతి మనిషి యొక్క ఆలోచన కూడా ఆ సంస్కృతి మీద ఆధారపడి ఉంటుంది. ఏ దేశమైనా సరే, ఏ దేశ సంస్కృతి ఏదైతే ఉన్నదో వారి ఆలోచన కూడా అదే అవుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి తన అభిమతాన్ని ప్రచారం చేస్తే ఆ అభిమతం మతంగా మారుతుంది. కానీ భారతదేశంలో మతాలు లేవు. మానసిక ధైర్యం, ప్రశాంతత రావాలంటే రెగ్యులర్గా యోగా మన జీవితంలో ఒక భాగం చేసుకోగలిగితే మనకు ఆ స్ట్రెస్ లేకుండా కరెక్ట్గా ఆలోచించగలుగుతాము. అండ్ అట్లాగే బాడీ, మైండ్, సోల్ అన్నీ కూడా సింక్రనైజ్డ్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకి జలయోగా సాధన చేయటం వల్ల. ఈ స్విమ్మింగ్ కొంతమంది ఈ వయసులో మేము నేర్చుకోలేం కదా మేడం అని అడుగుతాను. నేర్చుకోలేని వాళ్ళు అట్లీస్ట్ స్విమ్మింగ్ పూల్లో దిగి కాసేపు గడపటం, వాళ్ళు సరదాగా ఆడుకుంటూ గడిపిన చాలా అది ఒక హైడ్రోథెరపీ లాగా. బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది, స్ట్రెస్ రిలీవ్ అవుతుంది, బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ బయటికి రివర్స్ ఆస్మాసిస్ ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా కూడా ఈ యోగా స్విమ్మింగ్ మటుకు కంపల్సరీ నేర్చుకున్న వాళ్ళే చేయగలుగుతారు. ఎందుకంటే నేను నదుల్లో కూడా చేయగలుగుతాను. గంగా నదిలో చేశాను, కృష్ణా నది, లేకపోతే గోదావరి నది, వీటన్నిటిలో కూడా నేను చేశాను ఈ జల యోగా. కానీ స్విమ్మింగ్ వచ్చుంటే ఏంటంటే ధైర్యంగా మనం లోపలికి ఫ్లోట్ ఎటు వెళ్తామో తెలియదు, ఆ ఫ్లోకి బయటకి వచ్చేయగలుగుతాం ఈజీగా. కాబట్టి స్విమ్మింగ్ నేర్చుకోకుండా ఎవరు నన్ను చూసి ప్రయత్నం చేయకండి. స్విమ్మింగ్ నేర్చుకున్నాక డెఫినెట్గా ట్రై చేయండి అని నేను చెప్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే.